డిటివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యూరియా బొక్కుతున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు. టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఏడాది కాలం పూర్తి చేసుకున్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శాలువతో సత్కరించిన మంత్రి ప్రభాకర్ గౌడ్. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం ఇబ్బందుల్లో విద్యార్థుల చదువు. కాంగ్రెస్ బండి సంజయ్ విమర్శలు. మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్మెన్ ఒక లారీ యూరియాను తీసుకుపోయాడని వార్తను వింటున్నాం. గన్మెన్ ఒక లారీ యూరియాను తీసుకుపోతే మరి ఆ ఎమ్మెల్యే ఎన్ని గోడౌన్లు యూరియా తీసుకుపోయి ఉంటాడో అర్థమవుతుందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు పొద్దున వార్త చూస్తే ఇక వీళ్ళ మిర్యాలగూడ ఎమ్మెల్యే కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా, ఆయన గన్మ్యాన్ ఒక లారీ యూరియా తీసుకుపోయిండట. ఆయన గన్మెన్, మరి గన్మెనే లారీ యూరియా తీసుకపోతే ఎమ్మెల్యే ఎంత ఎత్తుకపోవాలి? ఇక మరి మీరు ఒక లారీ లోడ్ గన్మెన్ ఎత్తుకపోతే ఎమ్మెల్యే సాబ్ కనీసం ఒక గోదామని ఎత్తుకపోవన్నా వద్దా? ఇజ్జత్ కా సవాల్. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ కథ. ఆఖరి యూరియా కూడా బుక్తారే, నాకు అర్థం కాదు. అది కూడా తింటారా? రైతుల నోటికాడి ముద్ద గసంటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా పదవిని స్వీకరించి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ని కలిసి శాలువాతో సన్మానించారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా కలిశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లోని జరిగినటువంటి ఈ సమావేశంలో అమెరికా కాన్సులేట్ అధికారులు కూడా పాల్గొన్నారు. కు బ్రాండ్ అంబాసిడర్లని చెప్పుకునే కాంగ్రెస్ ఇప్పుడు మోసానికి బ్రాండ్ అంబాసిడర్గా మారిందని అన్నారు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవటం వలన విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందులో పడిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని అన్నారు బండి సంజయ్ కుమార్. ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దాదాపు 15 నుంచి 20 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటా ఉన్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ మొత్తం భవిష్యత్తు అంతా కూడా నాశనమయ్యే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఇవాళ గత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వలన దాదాపు 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు ఇవ్వాల్సి ఉంటాయి. వాళ్ళు చేతులు తెచ్చారు. చేతులు తెచ్చేసాక ఏమైంది, అరే మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు పేరెంట్స్, మా పాఠశాల కళాశాల పరిస్థితి బాగుపడుతుంది కావచ్చు అని చెప్పి ఇటు కళాశాల పాఠశాల యజమానులు వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఫీజు రియంబర్స్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల విద్యా సంస్థలు నడిచే స్థితిలో లేవు. నమ్మించారు. వాళ్ళ కేసీఆర్ గారేమో పంజాబ్ పోయి చెల్లని చెక్కులిచ్చి తెలంగాణ పరువును బజార్ కట్టింది, నాశనం చేసి ఇజ్జత్ తీసేది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, టోకెన్లు ఇచ్చింది. టోకెన్లు ఇచ్చింది, పేపర్ పత్తగా రాయించారు. ఆ టోకెన్లు చెల్లిన పరిస్థితి. ఇలా పాఠశాల పరిస్థితి ఏంది, వాళ్ళు ఆ ఇంటి బిల్డింగ్ కిరాయి చెల్లించిన పరిస్థితి, కరెంటు బిల్లు చెల్లించిన పరిస్థితి, దానిలో పనిచేసే నిరుద్యోగ యువతకు కొంతమంది ఎంప్లాయ్మెంట్ దొరికింది కృషి అయిన వాళ్ళు, వాళ్ళకి సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు కూడా ఎన్ని రోజులు భరిస్తారు? 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా ఎవరి పరిస్థితి ఏంటి? ఇవాళ మొత్తం విద్యా సంస్థలు పనిచేసారు. ఉన్న హాల్ టికెట్లు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అన్ని సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఇవాళ చదువు పని చేసినా, పేరెంట్స్ పరిస్థితి చదివించినా, మా పిల్లలు చదువు పని చేసినా, మూసి రివర్స్మెంట్ అంటున్నారు.
మిస్ వరల్డ్ పోటీలు పెట్టారు, 4th సిటీ అంటున్నారు, ఇంకేవేవో అంటున్నారు. మరి వాటికి పైసలున్నప్పుడు ఈ పేద విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ ఫీజులు కట్టలేక ఇలా యాజమాన్యాన్ని రోడ్డుకి స్ట్రైక్ చేస్తుంటే ఈ 10,000 కోట్ల రూపాయలు చెల్లించిన స్థితిలో ప్రభుత్వం ఉందా? మరి ఇది చాలా బర్నింగ్ ఇష్యూ. విద్యార్థుల భవిష్యత్తు దయచేసి నాశనం చేయొద్దు. వెంటనే యాజమాన్యాలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం వెంటనే చెల్లించాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ స్టాప్ ప్రారంభోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మంత్రి గడ్డం వివేక్. దీనివల్ల ఎంతో మంది ప్రయాణికులకు, వ్యాపారస్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. Let us begin this program on an auspicious note by lighting the ceremonial lamp for a successful start. Thank you, sir. ఓకే సార్, ఓకే సార్, జాగ్రత్త. ఓకే సార్, ఓకే ఓకే. ఓకే సార్. సైడ్ వచ్చేసి సార్ సార్ పట్టుకోండి సార్, పైకి వచ్చి ఫేస్ రాదు, ఇలా పట్టుకోండి. అన్న బ్యాగ్ తీసుకో, బ్యాగ్ సార్ ప్లీజ్. We request all the people to please be silent. Our dignitaries will like to address the gathering. ప్రజలందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ముఖ్య అతిథులు మనం ఉద్దేశించి మాట్లాడతారు, సభను ఉద్దేశించి మాట్లాడతారు. దయచేసి We request all the people to please
Kindly be seated. Our dignitaries will be soon addressing the gathering. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కీర్తిశేషులు మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో సమావేశంలో ఏర్పాటు చేశారు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. బీఆర్ఎస్ గెలుపు జూబ్లీహిల్స్ నుండే ప్రారంభం కావాలని అన్నారు. పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీని నిలబెట్టిన మాగంటి సునీత అభ్యర్థిత్వాన్ని గెలిపించాలని కోరారు. ఈరోజు వెంగళరావు నగర్ డివిజన్ సంబంధించిన బూత్ కమిటీల బాబును కూడా తీసుకొచ్చినావు తల్లి, నువ్వు చిన్నపిల్లగారిని తీసుకొచ్చినావా? ఆయనకు ఓటు హక్కు లేదు కదా, ఎట్లా మరి? కాబోయే లీడరా? ఇప్పుడే ఉపన్యాసాలను ఇప్పుడే నేర్చుకోవాలి అర్జెంటుగా. గౌరవనీయులైన పెద్దలు, మన వెంగళరావు నగర్ డివిజన్కి బాధ్యులుగా వ్యవహరిస్తున్న సీనియర్ నాయకులు సుధీర్ రెడ్డి గారు, మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు పెద్దలు అన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారికి, అదేవిధంగా గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మన డివిజన్కి ఇన్ఛార్జ్గా వచ్చి మీ అందరితో పాటు కలిసిమెలిసి పనిచేసిన మరొక సీనియర్ నాయకులు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు నల్లమోతు భాస్కర్ రావు గారు, అట్లాగే మా తమ్ముడు, మరి ఇప్పుడే ఇక నీ ఇన్నింగ్స్ ఎన్ని రోజులు నువ్వు ఆడితే నీతో పాటు నేను కూడా ఆడతా అని చెప్పి, క్రికెట్లో ఇద్దరు ఉండాలి తమ్మి, స్ట్రైకర్ ఉండాలి, నాన్ స్ట్రైకర్ ఉండాలి. కాబట్టి పీజేఆర్ గారి వారసుడు మా తమ్ముడు, మీ అందరికీ ఆప్తుడు, సుపరిచితుడు, సోదరుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ పి విష్ణువర్ధన్ రెడ్డి గారు, గౌరవనీయులు మరి స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు, వెంగళరావు నగర్ డివిజన్లో మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి కష్టంతో మరి కార్పొరేటర్గా మంచి మెజారిటీతో గెలిచిన మీ ఆడబిడ్డ, మనందరి ఆడబిడ్డ సోదరి శ్రీమతి దేదీప్యారావు గారు, అట్లాగే ఈ డివిజన్కి మరి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసి మీటింగ్లో మీ అందరికీ ఉత్సాహవంతమైన ఉపన్యాసం ఇచ్చిన పెద్దలు గౌరవనీయులు శ్రీ సోహెల్ భాయ్ గారు, అట్లాగే మా తమ్ముడు, మన సోషల్ మీడియా కోఆర్డినేటర్ పార్టీకి సోదరుడు శ్రీ దినేష్ చౌదరి గారు, అట్లాగే మరి వేదిక మీద ఆసీనులైన యూసుఫ్ కూడా కార్పొరేటర్ తమ్ముడు, మొన్ననే లగ్గమైంది పిల్లగానికి, అయినా కూడా ఇప్పుడు మరి ఇక్కడ పార్టీ పని కోసం అని చెప్పి మీ అందరితో యాక్టివ్గా తిరుగుతున్న మన తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ గారికి, ఎల్బీ నగర్ నుంచి విచ్చేసిన మాజీ కార్పొరేటర్లు చాలామంది ఉన్నారు వేదిక మీద, వారందరికీ, ఎల్బీ నగర్ నుంచి విచ్చేసిన బాధ్యులుగా ఉన్న నాయకులు మొత్తానికి, అట్లాగే ఈ డివిజన్లో ప్రస్తుతం డివిజన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సోదరుడు అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ ఎక్కడ రాలేదా? ఉన్నారా? ఎక్కడున్నావు స్వామిట్రా? उनको बिठाने दो भाई, उनको बैठने दो. రామకృష్ణ గారు, एक चेयर डालो, बिठाने दो उनको, जरा ఎవరో ఒకరు లేవురు తమ్మి, ఇట్లా కుర్చీలు ఇచ్చిపెట్టకపోతే ఎట్లా రాబోయే రాయకేంలా. రామకృష్ణ గారు, మాజీ కార్పొరేటర్ సోదరుడు శ్యామరావు గారు, నరసింహరావు గారు సీనియర్ నాయకులు, బాలప్రకాష్ గారు, ఆంజనేయులు యాదవ్ గారు, వేణు గారు, మహబూబ్ బాయ్ గారు, ఇంకా ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో అందరు ముఖ్య నాయకులే, కానీ కొందరు పేర్లే చెప్పొస్తుంది. ఎక్కువ తక్కువ చెప్తే మరి అమ్మవారికి ఉన్నన్ని పేర్లు ఉన్నాయి మరి, కాబట్టి మనకు కొద్దిగా ఏమనుకోకూరు, ఎవరు కూడా ఏమనుకోవద్దు. నేను ఎల్బీ నగర్ వాళ్ళ పేర్లు కూడా చెప్పలే, వాళ్ళు కూడా తిట్టుకోవద్దు. అందరు సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, పెద్దలు ఎవరు తిట్టుకోవద్దని కోరుతూ, ప్రత్యేకంగా ఈరోజు సోమవారం అయినా కూడా మరి అందరం కూడా హ్యాండ్ టు మౌతే అయినా కూడా మీ కారోబార్ బంద్ చేసుకుని వచ్చిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా స్వాగతం. నేను సుధీర్ అన్నను భాస్కర్ అన్నని అడిగిన, అన్న మరి మన కార్యకర్తలలో మరి ఎవరెవరు మన బూత్ కమిటీలలో ఎవరెవరు వేసిండ్రంటే, అన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, అన్న ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే, తెల్లారు లేస్తే పొట్టకోటి కోసం ఏదో పని చేయాలి కదా, ఆ పని చేసుకుంటేనే పార్టీకి కూడా రోజు ఒక 2-3 గంటలు టైం ఇచ్చే కమిటెడ్ క్యాడరు, కమిటెడ్ నాయకత్వం ఖచ్చితంగా మొత్తం మాగంటి గోపీనాథ్ గారు తయారు చేసిండ్రు, వాళ్ళే వచ్చిండ్రు ఇవాళ అని చెప్పి మీ అందరి గురించి ఎంతో గొప్పగా సుధీర్ రెడ్డి గారు అట్లాగే భాస్కర్ రావు గారు చెప్పినారు. నిజంగా కూడా వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవం అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. దేశవ్యాప్తంగా డిమాండ్ రైల్వే వందే భారత్ డిమాండ్ అంటే దేశవ్యాప్తంగా 150 వందే భారత్ ట్రైన్లను 2018 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి యొక్క సమర్థంతో మనం ప్రారంభించడం. మన 116 బోగిలు ఉంటుంది. ఒక్క వందే భారత్ ట్రైన్లు తయారు చేయాలంటే 130 కోట్ల వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 వందే భారత్ ట్రైన్స్ నడుపుతున్నారు. 5 అతి త్వరలోనే
హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ నుంచి నాందేడ్, ఇంకా 2 వందే భారత్ కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైల్వే సంబంధించి కానీ జాతీయ రహదారులు కానీ అన్నిటికీ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వము సరైన దిశలో ఒక ప్లాన్ ప్రకారం నిధులు కేటాయిస్తున్న విషయం వాస్తవం. ఎందుకంటే 2014లో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే శాఖ, రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి కేటాయించిన బడ్జెట్ ఏంటంటే కేవలం 258 కోట్లు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైల్వే శాఖ కేటాయించిన, తెలంగాణ రాష్ట్రం కేటాయించిన బడ్జెట్ ఏంటంటే 5,300 కోట్లు. మనం 20 రేట్లు అధికంగా మనం తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదన ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం కోరడం, నరేంద్ర మోడీ గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ పార్టీ ఆ పార్టీ అనేది భేదాభిప్రాయాలు ఉండనున్నాయి. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే ఈ దేశం అభివృద్ధి చెందిన విశ్వాసం నమ్మకంతో మాత్రమే నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు సహకరిస్తారు. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సహకరిస్తారు. ఇప్పుడు కూడా దాదాపు 40 రైల్వే ప్రాజెక్టులు పనులు వస్తూ ఉన్నాయి. దాదాపు 4,300 కిలోమీటర్ల యొక్క వర్క్స్ ఇంకా పెండింగ్ వస్తూ ఉన్నాయి పనులు కూడా. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి ఈ 10 సంవత్సరాల్లో 42,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఇలా ఖర్చు చేస్తాం మనం తెలంగాణ రాష్ట్రానికి. ఈ 40 ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 80,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి కేంద్ర ప్రభుత్వము ప్రణాళికలు సిద్ధం చేసింది. ఖర్చు చేయడానికి కూడా సిద్ధమవుతుంది ఈ 40 ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి. ఇట్లా ఈ విధంగా మనం చూస్తున్నాం. అమృత్ భారత్ పేరుతో మన రామగుండం, కరీంనగర్, సికింద్రాబాద్, నాంపల్లి ఇట్లా అనేక స్టేషన్లను అమృత్ భారత్ కింద ఇవాళ ఎయిర్పోర్ట్లను మయమర్పించే స్థాయిలో ఇవాళ ఆధునీకరించే ప్రయత్నం ఇవాళ చేస్తున్న విషయం గురించి చిలపల టర్మినల్ పోతే అది ఎయిర్పోర్టా రైల్వే స్టేషన్ నాకే అర్థం కాదు. అంత మంచి అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నరేంద్ర ప్రభుత్వం. కాబట్టి అంతకుముందు తెలుసు రైల్వే స్టేషన్ లో పోతే ఇవాళ ట్రైన్ టైంకి వస్తుందా రాదా, రైల్వే స్టేషన్ లో పరిస్థితి ఏ విధంగా, ఆ దుర్వాసన, ఆ మెయింటెనెన్స్ లేకుండా ఏ విధంగా ఉంటే తెలుసు. ఇవాళ రైల్వే స్టేషన్ కూడా ఎయిర్పోర్ట్ లను మైమర్చిపోయించే విధంగా సమయానికి రైలు అవ్వడము, అన్ని సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఇవాళ ఏ దేశమైనా, ఇవాళ అమెరికా కూడా అగ్రరాజ్యంగా వచ్చిందంటే 3 విభాగాలను 3 శాఖల వల్ల అభివృద్ధి అవుతుంది. రైల్వే, ఎయిర్వేస్, రోడ్స్. ఈ 3 శాఖలు, 3 డిపార్ట్మెంట్స్, ఈ 3 రకాల విషయాలను అభివృద్ధి చేస్తేనే ఆ దేశం అగ్రరాజ్యంగా ఉంటుంది. రామగుండం నియోజకవర్గంలో నియంత పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్. రామగుండంలో అక్రమ కూల్చివేతలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే రోడ్డు వెడల్పు పేరుతో పలు షాపులను కూల్చివేస్తున్నారని, దీంతో అనేక మంది ఉపాధి కోల్పోతారని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో నియంత పాలన నడుస్తూ ఉన్నది. రామగుండం నియోజకవర్గంలో హిట్లర్ను తలపించేటువంటి విధంగా రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు, ప్రశ్నించేటువంటి వాళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, ప్రశ్నిస్తే వాళ్ళ మీద లేనిపోని మాటలను వాళ్ళ నాయకులతోని మాట్లాడించుడు. గత 20 నెలలుగా రామగుండంలో కూల్చుడు, కమిషన్ కోసం కట్టుడు తప్ప ఏమీ లేదు. గతంలో ఉన్నటువంటి కట్టడాలనే, గతంలో ఉన్నటువంటి డ్రైనేజీలనే, గతంలో ఉన్నటువంటి లైట్లనే తీసేసుడు, మళ్ళీ కమిషన్ల కోసం వాటిని మళ్ళీ పెట్టుడు. టీయూఎఫ్ఐడిసి కింద మేము తెచ్చినటువంటి 100 కోట్ల రూపాయలతోనే ఇవాళ అభివృద్ధి పేరిట రోడ్ల వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రోడ్లు వెడల్పు కావాలని, రామగుండంలో ప్రజలు తక్కువైతే ఇంకా రోడ్డు వెడల్పు కావాలని ఇలా ప్రజలను రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు. ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. చౌరస్తాలో గాంధీ చౌక్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. ఇలా లక్ష్మీనగర్లో
అన్నపూర్ణ కాలనీలో, రామగుండంలో అసలు రోడ్లు ఎంత వెడల్పు ఉంటుందనేది ముందు సమాచారం ఎవరికి ఇవ్వడం లేదు. సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే బుల్డోజర్లు తెప్పించి ఎవరైనా ప్రశ్నిస్తే మీది ఎక్కువ ఫీట్లు తీస్తామని చెప్పేసి బెదిరించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బంధు పిలిపిస్తే ప్రతి దుకాణానికి ఫోన్ చేసి మీరు బంధు పెట్టినట్టయితే మీది ఎక్కువ కూర్చామని చెప్పేసి ఇవాళ నియంతలాగా, హిట్లర్ లాగా ఇలా పాలన కొనసాగిస్తున్నాడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. తప్పకుండా ఈ యొక్క నియంత పాలన చేసినటువంటి నాయకులకు, ఆ పార్టీలకు ప్రజల నుండి గుణపాఠం ప్రతి సందర్భంలో ఎదురైంది. తప్పకుండా రామగుండంలో రాబోయే కాలంలో తిరుగుబాటు తప్పదు. వీళ్లకు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి, మక్కన్ సింగ్ కు తప్పకుండా ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదు. రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా, ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా చిత్తుగా ప్రజలు ఓడించడానికి ఇలా సిద్ధమైపోయినరు. ఇప్పటికైనా మేము బాధితుల పక్షాన నిలబడి కొట్లాడుతూ ఉంటే ఇలా కేసులు పెట్టిస్తూ ఉన్నారు, పోలీసులతోనే ఇబ్బందులు పెట్టిస్తూ ఉన్నారు, షాపులలోకి ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. మీ బెదిరింపులు, మీ యొక్క ఆగడాలు ఎన్నో రోజులు నడవవు. ఇటువంటి బెదిరించిన వాళ్ళను, ఇటువంటి ఆగడాలు, ఇష్టమున్న రీతిలో నాయకులను బెదిరించిన వాళ్ళను అనేక మందిని చూసినాం. తప్పకుండా మీ మీద తిరుగుబాటు తప్పదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా బాధితుల పక్షాన ఉంటుంది. బాధితులకి ఇలా నష్టపరిహారం ఇచ్చేంత వరకు కూడా బాధితుల పక్షాన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రామగుండం నియోజకవర్గంలో బంధు పిలుపుని ఇవ్వడంతో పాటు కలెక్టర్ గారికి అక్కడున్న నాయకులు ఎవరు కూడా ప్రజల బాధలను పట్టించుకోవట్లేరు. ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళ రిక్వెస్ట్ను కూడా వాళ్ళు దాన్ని ఆమోదం చెప్తలేరు. అందుకోసమే ఇలా మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి కనీసం అధికారులైనా కూడా ప్రజల పక్షాన, చట్టాల పక్షాన ఉంటారనేటువంటి ఉద్దేశం కొద్దీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పేద ప్రజల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన కృషి అజరామరం అన్నారు మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమం కోరుకున్న వారు ఎవరూ వైఎస్ జగన్కు వ్యతిరేకం కాదని, జగన్ గెలిస్తే తమ ఊనికి కోల్పోతామనే, జగన్ మళ్లీ గెలవలేడు అని భ్రమలు పడుతున్నారని టీడీపీ జనసేనపై విమర్శలు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. ఖర్చు చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసును. ప్రజల బాగోగుల పట్ల శ్రద్ధ కలిగినటువంటి ప్రతి ఒక్క సామాజిక కార్యకర్త, నాయకుడు అందరూ కూడా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యకు, పేద ప్రజల యొక్క అభ్యున్నతికి ఆయన చేసినటువంటి ఖర్చు అజరామరమైనటువంటిది అనని పొగుడుతున్నటువంటి విషయం కూడా మనకందరికీ కూడా తెలుసును. మమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి ప్రతీప శక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ కూడా అధికారంలోకి రాకుండా ఉండాలని, రాకుండా పోతేనే మన పబ్బం గడుస్తుంది అనుకునేటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించినటువంటి తిరోగామ పార్టీలకు చెందిన వాళ్ళు తప్ప నిజంగా ప్రజల సంక్షేమం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళెవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి మంచిని కాదనలేనటువంటి పరిస్థితి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వమే నిర్మించి వాటి ద్వారా కొన్ని వందల మందికి పైగా వైద్య విద్యార్థులను తయారు చేసి డాక్టర్లుగా వాళ్ళందరినీ కూడా పేద ప్రజలకు అందుబాటులో తేవటానికి ఆయన చేసినటువంటి కృషిని గుర్తించకపోగా ఈ 17 మెడికల్ కళాశాలల మీద విషం చిమ్ముతూ ఆయన హయాంలో ప్రారంభించినటువంటి 7 కళాశాలలు, మిగతా కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలనని చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసును. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పత్రికా సమావేశంలో ఒక గొప్ప మాటను మాట్లాడడం జరిగింది. పని చెయ్యటమే తెలుసు గాని జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకు మంచి జరగాలన్నటువంటి తపనే తప్ప నేను చేసినటువంటి మంచి
నేను దాన్ని డప్పు కొట్టుకొని వాయించుకోవాలా అన్నటువంటి తత్వం ఇసుమంతా లేనటువంటి ఒక సద్గుణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. నారా చంద్రబాబు నాయుడు నిన్న అధికారుల సమావేశంలో క్రైమ్ రేటు గురించి మాట్లాడారు. వాటిని పచ్చ పత్రికలు వెనకేసుకొస్తున్నాయని, అయితే వాస్తవానికి విరుద్ధంగా చంద్రబాబు చర్యలు ఉంటున్నాయని విమర్శించారు సుధాకర్ బాబు. జరిగిన అంశాలను సమీక్షించుకొని ఇక జరగకుండా క్రైమ్ రేట్ని తగ్గించడానికి ఒక ఆలోచన చేయటం అనేది సర్వసాధారణమైన ప్రక్రియ. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సమీక్షించిన ఉద్దేశం అంతా కూడా మాటలేమో బ్రహ్మాండంగా వాళ్ళ సపోర్ట్ పత్రికల్లో రాయించుకోవడానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు చాలా లిబరల్గా ఉన్నారు, క్రైమ్ రేట్ తగ్గాలని కోరుకుంటున్నారు, ఎలాంటి తప్పుడు కేసులు పెట్టడానికి వీల్లేదని కోరుకుంటున్నట్లుగా చెప్తూ మా ఎమ్మెల్యేలు చెప్పిన పనులన్నీ చేయమని చెప్పాడు. ఎమ్మెల్యేలు చెప్పినట్టు చేయమంటే నువ్వు అక్రమ కేసులు బనాయించమని చెప్పటమే. చేతలకు మాటలకు పొంతన లేని తత్వం మీదని అనేక మార్లు మీరు ఈ రాష్ట్రానికి చూపించారు. అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినాయి అంటే గత చరిత్ర అంతా చూసిన ఆనాటి ఉమ్మడి రాష్ట్రమైనా ఈనాటి ప్రత్యేక రాష్ట్రంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని పరిపాలించే రోజులలోనే ఈ రాష్ట్రంలో అశాంతి నెలకొంటుంది, ఈ రాష్ట్రంలో కులవాదం వస్తుంది, ఈ రాష్ట్రంలో ప్రాంతీయ తత్వం వస్తుంది, ఈ రాష్ట్రంలో ఒక కులం మీదకి ఇంకొక కులం రెచ్చిపోతుంది. నువ్వు నాకన్నా తక్కువ కులస్తుడు అని చెప్పడానికి తాపత్రయపడుతుంది అని ఉమ్మడి రాష్ట్రంలోనూ జరిగిన ఘటనలను ఉదాహరణగా చెప్పగలుగుతాం. మీరు చేయించిన హత్యలకు సంబంధించిన ఉదాహరణలు చెప్పగలుగుతాం. మీరు చేపించిన అల్లర్లకు సంబంధించిన సమాచారాలు చెప్పగలుగుతాం. మీరు పూర్తిగా సిఎస్ డీజీపీల నుంచి క్షేత్రస్థాయి వరకు సరైన వ్యక్తి సరైన చోట ఉండాలనే లక్ష్యంతో నియామకాలు చేశామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నేను కూడా ఫస్ట్ టైం వస్తానే కొన్ని మంది కలెక్టర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకున్నాం. ప్రాసెస్ లో ఒక సంవత్సరం చూసిన తర్వాత మళ్ళీ ఉండే వాళ్ళలో నేను ఒక ఆలోచన చేశాను. నేను చాలా సార్లు ప్రయత్నాలు చేశా కానీ ఈసారి మాత్రం కొంచెం డెప్త్ కి వెళ్తున్నాను. అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అందరిలో కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ మనం పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మన విజన్ కూడా నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయనే ఉద్దేశంతో ముందు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యేలు సెలక్షన్ లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం. మంత్రుల సెలక్షన్ లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నాం. సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూనే సమతుల్యంతో సమర్థత కూడా పెద్దపీట వేసి ముందుకు పోతున్నాం. ఈ రోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి. రిమైండ్ చేస్తున్నా మీకు, పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్, హైయెస్ట్ గ్రోత్ రేట్ 10.5% ఫస్ట్ క్వార్టర్ లో వచ్చాం. కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది, అయి ఉంది. లాస్ట్ ఇయర్ 12% గ్రో అయ్యాం. 2047 వరకు 15% గ్రో కావాలని మన ఆలోచన. 7.5% కి 15% డిఫరెన్స్ మీరు చూస్తే 4.5 times CAGR. మామూలుగా గ్రో అయితే మీరు ఒక 10 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే అదే మీరు 15% గ్రో అయితే 45 lakhs వస్తుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. 10 లక్షలకి 45 లక్షలకి 22 సంవత్సరాల్లో. అందుకనే ఈ రోజు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ దే హావ్ డన్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఈ రోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఈ రోజు రేపు మీరు మాట్లాడే విషయాలను చూశాను. అన్ని నేనే ప్రిపేర్ చేయమన్నాను, ప్రిపేర్ చేశారు. మొన్న సాయంత్రం మేము ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ కూడా మినిస్టర్స్, ఇంపార్టెంట్ సెక్రటరీస్ కూర్చొని తయారు చేశాం. ఎవ్రీ మినిట్ మీనింగ్ఫుల్ గా ఉండాలి, కలెక్టర్స్ కి స్పేస్ ఉండాలి, మీరు అడగడానికి, అవగాహన చేసుకోవడానికి. అదే మరి విజన్ కూడా ప్రాపర్ గా మీకు కమ్యూనికేట్ చేయాలని ఎక్సర్సైజ్ కూడా చేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి వచ్చాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.